హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. కేవలం మనకు 10th క్లాస్ అర్హతతోటి ఎలాంటి ఎగ్జామ్స్ కండక్ట్ చేయకుండా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో మనకు పర్మనెంట్ ఉద్యోగాలు భర్తీ చేయడానికి ఒక సూపర్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఈ 10th క్లాస్ అర్హతతోటి కాకుండా ఇంకా మనకు ఇంటర్ కానీ డిగ్రీ క్వాలిఫికేషన్ వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. అంటే మనకు ఎంటీఎస్, ట్యాక్స్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫరు ఇట్లా పోస్ట్ అయితే భర్తీ చేస్తూ ఉన్నారు. అండ్ ఇంకోటి బ్రదర్, ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకు 60,000 వరకు దగ్గర శాలరీ వస్తుంది. ఒక్కొక్క పోస్ట్కి ఒక్కొక్క విధంగా. ఆంధ్ర అండ్ తెలంగాణ ఉన్నటువంటి బోత్ మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ వీడియోలో వచ్చేసి మీకు పూర్తి డీటెయిల్ చెప్తాను. క్వాలిఫికేషన్ ఏంటి, సెలక్షన్ ప్రాసెస్ విధంగా ఉంటుంది, ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి, ప్రతిదీ. కాబట్టి ఎవరైతే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లోనే జాబ్ చేయాలి అనుకున్న వాళ్ళు ఎవరికైతే ఉన్నారో వాళ్ళందరికీ ఇది మంచి అవకాశం అయితే చెప్పుకోవచ్చు అనమాట. ఎలాంటి ఎగ్జామ్స్ కండక్ట్ చేయకుండా కేవలం మనకు 10th క్లాస్, ఇంటర్ కానీ డిగ్రీ క్వాలిఫికేషన్తో భర్తీ చేస్తున్నారు. వీడియోని ఎండ్ వరకు చూడండి. మీకు ఎలిజిబిలిటీ ఉంది కానీ డెఫినెట్లీ మీరు అప్లై చేసుకోండి. చాలా తక్కువ కాంపిటీషన్ అయితే ఉంటుంది. వీడియో చూసిన ప్రతి ఒక్క స్మాల్ క్వశ్చన్ ఏంటంటే చాలామంది వీడియోస్ని చూస్తున్నారు బట్ లైక్ చేసుకొని వెళ్ళిపోతున్నారు. మీరు ఒక లైక్ చేసి మన ఛానల్ కొద్దిగా బూస్టప్ అవుతుంది. ప్రతి ఒక్కరు కూడా లైక్ అయితే చేయండి. ఇటువంటి జెన్యూన్ జాబ్ అప్డేట్స్ కూడా కావాలంటే కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్ అయితే పెట్టుకోండి బ్రదర్. వీడియోలో స్మాల్ అప్డేట్. ప్రజెంట్ మన డివిజన్ ట్రైనింగ్ యాప్లో వచ్చేసి ఇండిపెండెన్స్ డే ఆఫర్ అయితే నడుస్తూ ఉంది. ప్రతి కోర్స్ పైన మీకు 60% మీకు డిస్కౌంట్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. కేవలం మీకు 399కి విత్ 1 year వాల్యూటీ ఇస్తున్నాము. ఈ ఆఫర్ మీకు ఈ రోజు ఈవినింగ్ వరకు మాత్రమే ఉంటుంది. ఎందుకంటే ఎక్స్టెండ్ అయితే చేయడం అయితే జరిగింది ఆఫర్ అనేది. అక్కడ మీకు ఫ్రీ డెమో వీడియోస్ కూడా ఉంటే చూడండి. మీకు కంటెంట్ అండ్ సబ్జెక్ట్ నచ్చిన కోర్స్ అయితే తీసుకోండి. లింక్ డిస్క్రిప్షన్ మీకు ప్రొవైడ్ చేశాము. ఇక మనకు మెయిన్గా నోటిఫికేషన్ డీటెయిల్స్ వెళ్ళమంటే ఈ నోటిఫికేషన్ లింక్ డిస్క్రిప్షన్ మీకు ప్రొవైడ్ చేసిన ఆ లింక్ క్లిక్ చేసుకున్నట్టయితే మీకు నోటిఫికేషన్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకు ముందుగా వచ్చేసి ఇంపార్టెంట్ డేట్ చూసుకుంటే ఈ నోటిఫికేషన్ అనేది ఆగస్టు 10వ తేదీన మనకు న్యూస్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. అండ్ ఆన్లైన్ అప్లికేషన్ మనకు ఆగస్టు 15, 2026 తేదీన అప్లికేషన్ అయితే స్టార్ట్ అయిపోయింది. అంటే మనకు నిన్నటి నుంచి స్టార్ట్ అయిపోయింది అనమాట అప్లికేషన్ అనేది. అండ్ అప్లై లాస్ట్ డేట్ మనకు సెప్టెంబర్ 15, 2026 నెక్స్ట్ మంత్ 15వ తేదీ వరకు ఇవ్వడం అయితే జరిగింది. ఎగ్జాక్ట్గా మనకు 30 days అనమాట అప్లై చేసుకోవడానికి. కాబట్టి ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళందరూ కూడా ఈ వెబ్సైట్ లింక్ అయితే మీకు ప్రొవైడ్ చేసాను. ఏం లేదు, ఇక్కడ మీకు కిందనే అప్లై చేసినటువంటి మనకు డీటెయిల్స్ అయితే ఉంటాయి. మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే రిజిస్ట్రేషన్ క్లిక్ చేసుకొని అక్కడ క్లిక్ చేసి ముందుగా మీ ఫస్ట్ నేమ్ ఇవ్వండి, తర్వాత మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్ ఇవ్వండి. అండ్ ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఇవ్వాలి. పక్కన మనకు మొబైల్ నెంబరు అండ్ కింద మనకు ఈమెయిల్ ఐడి ఇచ్చి ఇక్కడ ఐఎమ్ నాట్ ఏ రోబోట్ ఉంది దాని అయితే క్లిక్ అయితే చేసుకొని గెట్ ఓటీపీ అయితే క్లిక్ అయితే చేసుకోవాలి. ఇక్కడ మీరు ఇచ్చినటువంటి ఈమెయిల్ ఐడి కానీ మొబైల్ నెంబర్కి కానీ ఓటీపీ అయితే వెళ్ళిపోతుంది. అది మీరు వెరిఫై అయితే చేసుకొని మీరైతే ఆ విధంగా అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా మనకు ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసి మనకు ముందుగా ఏజ్ డివిజన్కి వస్తే కన్నా జనవరి 1, 2026 మీ ఏజ్ అయితే కౌంట్ అయితే చేస్తూ ఉన్నారు. స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2 స్టెనోకి వచ్చేసి మనకు మినిమం ఏజ్ లిమిట్ 18 సంవత్సరాలు అయితే ఉండాలి. మ్యాక్సిమం మనకు 27 years అయితే ఉండాలి. ఇక ట్యాక్స్ అసిస్టెంట్కి వచ్చేసి 18 నుండి 27 అయితే ఉండాల్సి ఉంటుంది. ఇక్కడ SC, ST వాళ్ళకు 5 years వస్తుంది కాబట్టి 32 వరకు అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ క్యాండిడేట్ వరకు 3 years ఉంటుంది కాబట్టి 30 వరకు అప్లై చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇక MTS మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి అప్లై చేసుకోవాలంటే కన్నా 18 నుండి 25 సంవత్సరాలు అయితే ఉండాలి. యువర్ AWSలో SC, ST వాళ్ళు ఇన్ కేసు అప్లై చేస్తే కన్నా మీ కేటగిరీలో ఉన్నటువంటి వేకెన్సీస్కి మీరు 30 years వరకు అప్లై చేసుకోవచ్చు. ఇక ఓబీసీ క్యాండిడేట్ వాళ్ళు అయితే కన్నా 28 వరకు అప్లై చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. కాబట్టి చూసుకొని అయితే మీకు ఏజ్ లిమిట్ క్వాలిఫికేషన్ అంటే డెఫినెట్లీ మీరు అప్లై అయితే చేసుకోండి. ఇక అదేవిధంగా మనకు క్వాలిఫికేషన్ ఇక్కడ క్వాలిఫికేషన్ చూసుకున్నట్టు బ్రదర్ ఒక్కొక్క పోస్ట్కి ఒక్కొక్క విధంగా అయితే ఉంటుంది. కానీ మీకు వీడియో స్టార్టింగ్లో చెప్పాను. మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి వచ్చేసి మెట్రికులేషన్ ఆర్ ఈక్వలెంట్ అయితే పాస్ అయి ఉండాలి. కాబట్టి మీరు ప్రతి ఒక్కరు కూడా 10th పాస్ అయినారు కాబట్టి డెఫినెట్గా అప్లై చేసుకోండి మీకు ఎలిజిబిలిటీ ఉంటే. ఒకవేళ మీరు ఇంటర్ క్వాలిఫికేషన్ వాళ్ళందరూ కూడా స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2 స్టెనోకి అయితే అప్లై చేసుకోవచ్చు. 12th క్లాస్ పాస్ అయి ఉండాలి లేదా ఆర్ ఈక్వలెంట్ ఇచ్చాడు అంటే డిప్లొమా స్టూడెంట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఏదో ఒక యూనివర్సిటీ కానీ ఏదో ఒక బోర్డులో కానీ మీరు జస్ట్ పాస్ అయినప్పుడు అప్లై చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇంటర్లో కానీ డిప్లొమాలో కానీ ఎనీ బ్రాంచ్ మనకు స్పెసిఫిక్ మనకు ఇదే చేసి ఉండాలని ఏమైతే లేదు. నెక్స్ట్ మనకు ట్యాక్స్ అసిస్టెంట్ దీనికి వచ్చేసి డిగ్రీ క్వాలిఫికేషన్ అయితే ఉండాల్సి ఉంటుంది అనమాట. డిగ్రీ కానీ ఆర్ ఈక్వలెంట్ ఇచ్చాడు కూడా బీటెక్ స్టూడెంట్స్ కూడా అప్లై చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇక్కడ మీకు సింపుల్గా 10th క్లాస్ పాస్ అయిన ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. కాబట్టి మీకు MTS కూడా అప్లై చేసుకోండి. లేదు నాకు ఇంటర్ కానీ డిగ్రీ కానీ ఉందంటే కూడా వాటి రిలేటెడ్ వేకెన్సీ కూడా మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. బట్ ఏంటంటే ఒక పర్సన్ ఒక వేకెన్సీ మాత్రం అప్లై చేసుకోవాలి. ఏదో ఒక పోస్ట్కి మల్టిపుల్ పోస్టులు అయితే అప్లై చేయకూడదు. ఇక నెక్స్ట్ ఇక్కడ మనకు వేకెన్సీ డీటెయిల్స్ అండ్ శాలరీ చూసుకుంటే బ్రదర్ ముందుగా వచ్చేసి మనకు టోటల్గా 85 వేకెన్సీ అయితే భర్తీ చేస్తున్నారు. అన్నీ కూడా మనకు పర్మనెంట్ ఉద్యోగాలే, ఎలాంటి టెంపరీ కానీ ఎలాంటి కాంట్రాక్ట్ ఉద్యోగాలు కాదు. ఇంకా వేకెన్సీ ఇంక్రీజ్ చేసే ఛాన్స్ కూడా ఉండొచ్చు అనమాట. ముందుగా MTS మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి ఎవరైతే అప్లై చేసుకుని సెలెక్ట్ అవుతారో లెవెల్ 1కి ఇది మీకు 18,000 నుండి 56,900 ఉంటుంది అనమాట. ఇన్ కేస్ మీకు అంటే టోటల్గా అన్ని లెవెల్స్ కలుపుకుంటే కదా 35,000 ప్లస్ అయితే వస్తుంది అనమాట శాలరీ వచ్చేసి. అండ్ MTSకి వచ్చేసి టోటల్గా 39 పోస్టులు అయితే భర్తీ చేస్తూ ఉన్నారు.
ఇక సెకండ్ మనకు ట్యాక్స్ అసిస్టెంట్కి వచ్చేసి టోటల్గా 40 వేకెన్సీ అయితే భర్తీ చేస్తున్నారు. స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2కి వచ్చేసి 6 వేకెన్సీ అయితే భర్తీ చేస్తున్నారు. ఈ 2 పోస్టులకు శాలరీ విషయానికి వస్తే కన్నా లెవెల్ 4 కింద శాలరీ అయితే ఉంటుంది అనమాట. 25,500 నుండి 81,100 అంటే ఇంచుమించు మనకు అన్ని అలయన్స్ కలుపుకుంటే కన్నా 55+ అయితే వస్తుందన్నమాట. అంటే ఇంచుమించు ఒక 60,000 వరకు శాలరీ అయితే వస్తుంది. ఇది దానికి సెలెక్టెడ్ క్యాండిడేట్ వాళ్ళకు. ఇక నెక్స్ట్ ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకున్నట్టు అప్లికేషన్ ఫీజు కూడా పెట్టడం జరిగింది. అది చాలా తక్కువ, అంటే మనకు పేమెంట్ అయితే పెట్టడం జరిగింది. అంటే మనకు చాలా రకాల పోస్టులు చూసుకున్నట్టయితే ఇక్కడ అప్లికేషన్ ఫీజు అనేది మనకు 200 రూపీస్ మాత్రమే పేమెంట్ అయితే చేయాలి. ఇక్కడ మనకు అందరూ కూడా పేమెంట్ చేసుకుని మెన్షన్ చేశారన్నమాట. బట్ ఇది చాలా తక్కువ పేమెంట్. అంటే ఇంకా వేరే నోటిఫికేషన్కి అయితే మనకు 500, 700, 750, రైల్వే అప్లై చేసుకున్నట్టే 500 ఇలాంటి అప్లికేషన్ ఫీజు అయితే పెట్టాడు. బట్ దీనికి మాత్రం 200 మాత్రమే పెట్టాడు కాబట్టి తక్కువనే. ఇంట్రెస్ట్ అయిన క్యాండిడేట్ వాళ్ళు క్వాలిఫికేషన్ డెఫినెట్గా మీరు అప్లై అయితే చేసుకోండి బ్రదర్. నెక్స్ట్ మనకు సెలక్షన్ ప్రాసెస్ చూసుకోండి బ్రదర్. వెరీ ఇంపార్టెంట్. అంటే దీనికి ఆల్రెడీ మీకు చెప్పాను కదా, ఎలాంటి ఎగ్జామ్ కానీ ఎలాంటిది అయితే కండక్ట్ చేయరని. దీనికి ఏంటంటే ఇది స్పోర్ట్స్ కోట కింద మనకు నోటిఫికేషన్ ఇచ్చింది కాబట్టి స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉన్నటువంటి వాళ్ళందరికీ ముందుగా షార్ట్ లిస్ట్ చేశారు. మీరు అప్లై చేసినటువంటి సర్టిఫికేట్ని బట్టి మనకు ఫస్ట్ ప్రయారిటీ, సెకండ్ ప్రిఫరెన్స్, థర్డ్ ప్రిఫరెన్స్ అని ఉంటుంది. అంటే మీరు అప్లై చేసిన పోస్ట్ని బట్టి దాని తగ్గట్టు మిమ్మల్ని షార్ట్ లిస్ట్ చేసి మనల్ని సెలక్షన్స్కి పిలుస్తారు. సెలక్షన్స్ అనేది ఏం లేదు బ్రదర్, ట్రయల్స్ అయితే కండక్ట్ చేస్తారన్నమాట. ట్రయల్స్ అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ కండక్ట్ చేసి మనకు జాబ్ అనేది ఇవ్వడం అయితే జరుగుతూ ఉంది. దీనికి మెడికల్ టెస్ట్ కూడా ఉంటుంది అనమాట. అంటే ఇన్ కేస్ అంటే ఏం లేదు, మీరు ఒకవేళ ఇన్ కేస్ సెలెక్ట్ అవుతారు కానీ ట్రైనింగ్ వెళ్ళేటప్పుడు మీరు మెడికల్గా ఫిట్గా ఉన్నటువంటి సర్టిఫికేట్ తీసుకుని వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ ప్రిఫరెన్స్, సెకండ్ ప్రిఫరెన్స్ ఏంటంటే మీకు వచ్చే గేమ్స్ సర్టిఫికేట్గా నేషనల్, ఇంటర్నేషనల్, గోల్డ్ కానీ, సిల్వర్ కానీ, స్టేట్ లెవెల్లో కానీ, ఖేలో ఇండియా యూత్ గేమ్స్లో కానీ అలాంటి సర్టిఫికేట్ని బట్టి మనకు ప్రయారిటీ ఇవ్వడం అయితే జరుగుతూ ఉంది. కాబట్టి చూసుకోండి, ఎవరికైతే స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉంటే డెఫినెట్గా మీరు ట్రై చేయండి. అండ్ మనకు లిస్ట్ గేమ్స్ చూసుకున్నట్టు ఇక్కడ ఏ గేమ్స్ ఉండాలి ఏంటంటే వేకెన్సీ డీటెయిల్స్ మనకు డివైడెడ్ చేశారు. అథ్లెటిక్స్లో వచ్చేసి మనకు టోటల్గా 20 అయితే ఉన్నాయి. మేలులకు 10, గర్ల్స్కి వచ్చేసి 10. బ్యాడ్మింటన్లో వచ్చేసి 2 అయితే ఉన్నాయి. సేర్ ఒక్కొక్కటి అనమాట ఇద్దరికి. బాస్కెట్బాల్ వచ్చేసి 5 అయితే ఉన్నాయి, అవి అమ్మాయిలకు మాత్రమే. బాక్సింగ్లో వచ్చేసి 2 అయితే ఉన్నాయి, ఒకటి వాళ్ళకు, ఒకటి మేలోళ్ళకు. బ్రిడ్జ్ వచ్చేసి మనకు 4 అయితే ఉన్నాయి. క్యారమ్స్ వచ్చేసి 2, చెస్ వచ్చేసి 2, క్రికెట్ వచ్చేసి 6, హాకీకి వచ్చేసి 5, నెక్స్ట్ కబడ్డీకి వచ్చేసి 6, పారాస్పోర్ట్స్ వచ్చేసి మనకు 5, స్విమ్మింగ్ 2, టేబుల్ టెన్నిస్ 4, టెన్నిస్ వచ్చేసి 2, వాలీబాల్ 12, రెజ్లింగ్ 4, యోగాసనం వచ్చేసి 2. టోటల్గా మనకు 85 వేకెన్సీ అయితే ఉన్నాయి. అక్కడ మనకు బాయ్స్కి వచ్చేసి 49, గర్ల్స్కి వచ్చేసి 36. అయితే ఇక్కడ ఏదో ఒక విభాగంలో మీకు ఏదో ఒక గేమ్స్, టోటల్గా మనకు 17 గేమ్స్ ఉన్నాయి కదా, ఏదో ఒక గేమ్స్లో మీకు సర్టిఫికేట్ ఉంటే కూడా అది కూడా మీకు క్లియర్గా మెన్షన్ చేసి చూసుకున్నట్టయితే మనకు ఇక్కడ మీకు ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్లో కానీ, ఖేలో ఇండియా యూత్ గేమ్స్లో కానీ, ఖేలో ఇండియా వింటర్ గేమ్స్లో కానీ, ఖేలో ఇండియా పారా గేమ్స్లో కానీ ఉండాలి. లేదా నేషనల్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ ఫర్ స్కూల్స్ లెవెల్లో మీకు ఉండాలి. లేదంటే ఖేలో ఇండియా ఇంటర్ యూనివర్సిటీ టోర్నమెంట్స్లో కానీ, నేషనల్ కాంపిటీషన్స్లో కానీ, ఇంటర్నేషనల్ కాంపిటీషన్స్లో కానీ మీకు సర్టిఫికేట్ ఉన్నా, పార్టిసిపేట్ చేసినా ఉన్నటువంటి సర్టిఫికేట్ మీరు ఈ నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. మెయిన్గా వచ్చేసి ఇది స్పోర్ట్స్ కోట కింద మనకు భర్తీ చేసినమాట. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లోన ఎలాంటి ఎగ్జామ్స్ కానీ ఎలాంటిది అయితే కండక్ట్ చేయకుండా కేవలం మీరు అప్లై చేసిన పోస్ట్ని బట్టి, మీకు ఉన్నటువంటి గేమ్ సర్టిఫికేట్ని బట్టి మనల్ని షార్ట్ లిస్ట్ చేస్తారు. షార్ట్ లిస్ట్ చేసి మనకి ఏంటంటే వెరిఫికేషన్కి అండ్ ట్రయల్స్కి అయితే పిలుస్తారు. అక్కడ వెరిఫికేషన్ అండ్ ట్రయల్స్ కంప్లీట్ చేసుకున్నారంటే మిమ్మల్ని ఫైనల్ మెరిట్ లిస్ట్ ద్వారా సెలెక్ట్ అయితే చేసి జాబ్ అయితే ఇస్తారు. అండ్ మీరు ఏ విధంగా అప్లై చేసుకోవాలంటే ఇదే వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్ మీకు ప్రొవైడ్ చేశాను. ఇక్కడ కింద మనకు ముందుగా రిజిస్టర్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. చెప్పాను కదా వీడియో స్టార్టింగ్లోనే రిజిస్టర్ చేసుకొని ఇక్కడ మీరు ఓటీపీ అయితే ఎంటర్ చేసుకొని వెరిఫికేషన్ అయితే చేసుకోండి. తర్వాత మళ్ళీ మీకు లాగిన్ ఆప్షన్ అయితే అడుగుతుంది. ఇక్కడ ఇచ్చినటువంటి మీరు ఈమెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్ వచ్చేసి మీకు మెయిల్కి అయితే వచ్చి ఉండొచ్చు, లేదంటే మీరు క్రియేట్ చేసుకుంటారు. అది ఇచ్చి ఇక్కడ మీరు ఐఎమ్ నాట్ రోబోట్ క్లిక్ చేసుకుని లాగిన్ అయితే అవ్వండి. ఆ విధంగా మీరు అప్లై అయితే చేసుకునే ప్రతి ఒక్కరు కూడా ఫైనల్గా వచ్చేసింది. మీకు ఇంకేమైనా డౌట్ కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.